హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈ రోజు మనకి కార్తీక పురాణంలో 6వ రోజు. అంటే మనకి కార్తీక మాసం మొదలయ్యి చక్కగా ఇప్పటికి 6 రోజులైంది. అండ్ ఈ రోజు విశిష్టత వచ్చేసేసి కార్తీక మొదటి సోమవారం. మనకి కార్తీక మాసంలో మొదటి సోమవారం అయితే ఈరోజు మనం అనమాట. మనకి కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈరోజు. అండ్ ఈరోజు మనము కార్తీక పురాణంలో చెప్పుకోబోతున్న కథ వచ్చేసేసి 6వ అధ్యాయము దీపదాన ఫలము. చాలా అద్భుతమైన రోజు, చాలా అద్భుతమైన చాప్టర్ అయితే వచ్చిందండి. కార్తీక సోమవారం రోజు, అది కూడా మొదటి సోమవారం రోజు కార్తీక మాసంలో చాలా అద్భుతమైన చాప్టరు. నేను మొన్న చెప్పాను కదండి, ఫస్ట్ రోజు ఈ కార్తీక మాసంలో మనము స్నాన దాన జప తప ఏది చేసినా కూడా మనకి అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి, ఇది వచ్చేసేసి దీపదాన ఫలము. అంటే మనం దీపాలని ఎలా దానం చేయాలంటే, దీపదానం ఎలా చేయాలి అనేది ఈ అధ్యాయంలో ఉంటుందన్నమాట మనకి. సో ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అధ్యాయము. అంటే నాకు తెలిసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఎలా దీపదానం చేయాలని. ఈ అధ్యాయంలో మనకి ఇది చక్కగా వివరిస్తారండి. సో ఇంకైతే మనము కార్తీక మాసంలో మొదటి సోమవారం రోజు చక్కగా ఎంతో అద్భుతమైన చాప్టర్తో మనము ముందుకైతే వెళ్ళిపోదాము. సో 6వ అధ్యాయము కార్తీక సోమవారము దీపదాన ఫలము. వశిష్ఠ మహర్షి తన ప్రవచనాన్ని కొనసాగించినాడు. ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో అట్టి వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం దక్కుతుందన్నారు. కార్తీక మాసంలో సంధ్యా సమయంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన, దీపదానము చేసిన అట్టివారు విష్ణులోకాన్ని పొందుతారు. ఈ దీపాన్ని గోధుమ పిండితో లేదా బియ్యపు పిండితో ప్రమిదన చేసి పత్తితో ఒత్తిని చేసి ఆవు నేతిని పోసి ఒత్తిని తడిపి వెలిగించాలి. ఇలా 30 రోజులు చేశాక చివరి రోజున వెండి ప్రమిదను బమిడి ఒత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులు పూర్తి చేసిన తరువాత బ్రాహ్మణులకి భోజనము పెట్టి తాము స్వయంగా దీపదానము చెయ్యాలి. ఈ దీపదానం వలన విద్య, జ్ఞానం, అభివృద్ధి, మరణానంతరము స్వర్గభోగాలు లభిస్తాయి. చేసుకున్న పాపాలన్నీ సమసిపోతాయి. ఈ సత్యాన్ని తెలిపే మరొక కథని వివరిస్తాను. మోక్షం పొందిన వితంతువు. పూర్వము ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ప్రతిరోజు భిక్షాటనము చేసి వచ్చిన దానిలో శుభ్రమైన అన్నము కూరలని విక్రయించేది. అశుభ్రమైన అన్నము కూరల్ని తను భోజనం చేస్తూ తృప్తిపడేది. ఇతరుల ఇంట్లో వంట పనులు చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద నుండి కొంత డబ్బును తీసుకుంటూ ఉండేది. ఆ విధముగా డబ్బుని సంపాదించడమే తప్ప ఏనాడు హరినామ స్మరణ గాని, హరికథనో పురాణాన్నో వినటము గాని, పుణ్య తీర్థ సేవనము గాని, ఏకాదశి ఉపవాసము గాని ఏ ఒక్కటి చేసి ఎరుగదు. అలాంటి లబ్ధురాలి ఇంటికి భగవంతుడి దయ వలన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చినాడు. ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించినాడు. ఆమె మీద జాలి కలిగింది. ఆమెని మంచి దారిలో పెట్టాలని నిర్ణయించుకొని, అమ్మా, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈ దేహము చీము, నెత్తురు, మాంసము, ఎముకలతో కూడుకున్నది. సుఖదుఖాలు ఆశతో కూడినదే తప్ప ఇది అశాశ్వతమని తెలుసుకో. ఈ దేహము నశించగానే నీ ఉనికి కనుమరుగవుతోంది. తనువు శాశ్వతము కాదు. భ్రమలను వదిలివేయి. దైవం ఒక్కడే శాశ్వతం. నిరంతరము హరినామస్మరణ స్మరించు. ఇక నుంచైనా కార్తీక మాసములో ప్రాతః స్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికై భగవతార్పణముగా దీపదానము చెయ్యి. తద్వారా అనేక పాపాల నుండి రక్షించబడతావు అంటూ హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయినాడు. ఆ బ్రాహ్మణుడి మాటలు వలన ఆమెకి జ్ఞానోదయం అయ్యింది. తను చేసిన పాపాలకై చింతించింది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చెయ్యాలని సంకల్పించుకొని ఆ సంవత్సరం కార్తీక మాసంలో వ్రతాన్ని చేయుటకు పూనుకుంది. సూర్యోదయానికల్లా చల్లనీటి స్నానము చేసి పురాణ శ్రవణం చేయటం మొదలుపెట్టింది. 1 నెల రోజులు వ్రతాన్ని ఆచరించి చివరి రోజున బ్రాహ్మణునికి దీపదానము సమారాధన చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించినదై శాశ్వత స్వర్గ భోగాలు పొందింది. కాబట్టి కార్తీక మాసంలో అన్నింటికన్నా ప్రధానమైనది దీపదానము. తెలిసి కానీ తెలియక గాని ఎవరైతే దీపదానము చేస్తారో అట్టివారు తమ పాపాలను
నశింప చేసుకున్న వారై ఉత్తమ గతులను పొందుతారు అని వివరించినాడు వశిష్ఠ మహర్షి. 6వ రోజు పారాయణము సమాప్తము. చూసారు కదండి, ఎంతో ఉత్తమమైనది దీపదానము. నేను మొన్న మీకు చెప్పాను కదా, పండ్ల దానము, దీపదానం, ఇదంతా చాలా చాలా ఉత్తమమైనది ఈ కార్తీక మాసములో. పండ్లు కూడా అంతేనండి. మనం చక్కగా పండ్లు కొని పండ్ల దానము చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. ఈ దీపదానంలో కూడా మీరు చక్కగా బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ, ఇప్పుడు నేను మీకు కథలో చెప్పినట్టు చక్కగా ఆవు నెయ్యితో దీపాలు పెట్టేసేసుకోండి ప్లేట్లో. మీ ఇష్టం, ఒక 5, 9, 11 దీపాలను ఒక ప్లేట్లో పెట్టుకొని దాంట్లో పంతులు గారికి దక్షిణ పెట్టండి, తాంబూలం దక్షిణ పెట్టేసేసి దీపదానం చేసేసేయండి. ఎంతో మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. అదంతా చిన్న చిన్నవి, చాలా ఈజీ కదండి. అండ్ అలాగే నిన్న నేను మీకు చెప్పాను కదా, చక్కగా మేము కావేరీ నదికి కార్తీక స్నానానికి వెళ్ళాము. ఎంత అద్భుతంగా ఉందో, చాలా చాలా బాగుంది. అండ్ బెంగళూరులో ఉండి ఎక్కడికి వెళ్ళాలి కార్తీక స్నానానికి అని తెలియని వాళ్ళకి నేను ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఏం లేదండి, శ్రీరంగపట్టణంలో, అందరికీ బెంగళూరులో ఉన్న వాళ్ళకి శ్రీరంగపట్టణం తెలుసు. శ్రీరంగపట్టణంలో నిమిషాంబాదేవి దేవస్థానం అని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేసామంటే డైరెక్ట్గా మనకి నిమిషాంబాదేవి దేవస్థానం దగ్గరికి అయితే గూగుల్ తీసుకెళ్తుంది. నిమిషాంబాదేవి దేవస్థానం పక్కనే ఎంతో అద్భుతమైన కావేరీ నది ఉందన్నమాట. చక్కగా స్నానం చేసి వెంటనే అక్కడ నిమిషాంబాదేవిని దర్శించుకొని, అక్కడే శివయ్య కూడా ఉంటాడు, దర్శించుకొని అక్కడి నుంచి రంగనాథ స్వామి వారి దగ్గరికి వచ్చి దీపాలు పెట్టుకొని చక్కగా అయితే తిరిగి మనం బెంగళూరు వచ్చేసేయచ్చండి. మేమైతే నిన్న అలాగే చేసాం. చక్కగా కావేరీ నది స్నానం చేసి కావేరీ నదిలో దీపాలను వదిలి చక్కగా అలాగే అమ్మవారిని దర్శించుకొని, శివయ్యని దర్శించుకొని, శ్రీరంగనాథుడి దగ్గర దీపాలను పెట్టుకొని అక్కడి నుంచి వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చి అక్కడి నుంచి బెంగళూరుకి రిటర్న్ అయ్యామండి. అద్భుతమైన ప్లేస్. నేను ఒక చిన్న క్లిప్ని దీంట్లో యాడ్ చేస్తాను మీకోసం, అది ఎక్కడుంది నది అని. అండ్ ఇంకొకటి, దాదాపుగా నేను ఒక 10-12 సంవత్సరాల నుంచి ఈ కార్తీక స్నానానికి వెళుతున్నాను. ఎప్పుడు కూడా కార్తీక మాసంలో కావేరీ నది ఇంత అద్భుతంగా, అంటే ఇంత చాలా విపరీతమైన ఫ్లోతో ఉందన్నమాట. చాలా ఫ్లో ఉంది, అంటే చాలా ఫ్రెష్గా ఉంది. వాటర్ కూడా చాలా చాలా బాగుంది ప్లేస్. అయితే ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కార్తీక స్నానానికి ఖచ్చితంగా వెళ్ళిరండి. ఉంటానండి, నమస్కారం. ఓం నమః శివాయ, ఓం నారాయణాయ, ఓం గోవిందాయ నమః. నేను ఈరోజు కార్తీక పురాణము 6వ అధ్యాయం చెప్పేటప్పుడు చెప్పాను కదండి, మేము కావేరీ నదికి స్నానానికి వెళ్ళామని. నేను ఈ 10-12 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇంత ఫ్లో అయితే చూడలేదు. వాటర్ చూడండి ఎక్కడికి వచ్చేసిందో చూడండి. యూజువల్ ఇక్కడ అంతా చూడండి నార్మల్గా ఏంటంటే అక్కడ దీపాలు, పూలు, పండ్లు అవన్నీ అమ్ముతూ ఉంటారనమాట. అలాంటిది ఈరోజు ఫుల్ ఇక్కడ మెట్ల వరకు అయితే వాటర్ వచ్చింది. అండ్ ఎంతో క్లియర్గా ఉంది వాటర్, ఎటువంటి డర్టీ కానీ ఏమీ లేదు. చాలా 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 బాగుంది వాటర్ ఫ్లో. అయితే కనుక ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక చక్కగా కార్తీక నది స్నానానికి కావేరీ నదికి వెళ్ళండి. ఎంత బాగుందో చూడండి వాటర్, అసలు ఎటువంటి డర్టీ కానీ ఎటువంటి గలీజ్ కానీ లేదు. చూడండి ఎంత బాగుందో చూడండి, చాలా చక్కగా ఉంది. అండ్ నది కూడా చూడండి ఎంత బాగా పొంగుతూ ఉందో చూడండి. ఇంత పరవళ్ళు తొక్కుతూ కావేరీ నది అమ్మని ఇప్పుడే నేను చూడటం మొదటిసారి. ఎంత బాగుందో చూడండి, ఎంత చక్కగా ఉందో చూడండి ఇక్కడంతా మీరు. అండ్ ఇక్కడ వచ్చేసేసి చక్కగా దీపాలను వెలిగిస్తున్నాం చూడండి. మనకు అన్నీ అక్కడే అమ్ముతారండి, మనం ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళాలని ఇబ్బంది ఏం లేదు. చక్కగా వాళ్ళే రెడీ చేసి ఇలా చక్కగా దొన్నే తట్టలో మనకి చక్కగా పెట్టి దీపాలని, మనకి ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు, పసుపు, కుంకుమ అంతా వాళ్ళే ఇస్తారు. చక్కగా మనం అక్కడే కొనుక్కొని దీపాలను నదిలో వదిలేసి నమస్కారం చేసుకొని చక్కగా నది స్నానం చేసి అక్కడి నుంచి శ్రీరంగనాథుడిని దర్శించుకోవడానికైతే మనం వెళ్ళొచ్చు అనమాట. చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే శ్రీరంగ